నమస్కారం అద్వైతం యూట్యూబ్ ఛానల్కి మీ అందరికీ సాదర స్వాగతం. మనము దేవి నవరాత్రుల గురించి కొన్ని విషయాలను ఇప్పుడు చర్చించుకోబోతున్నాము. అసలు ఈ దేవి నవరాత్రులు లేదా దుర్గా నవరాత్రులు అనేవి దేనికి జరుపుకుంటామంటే ఆహ్, ఈ యొక్క ప్రకృతిలో మార్పు అనేది ఈ దేవి నవరాత్రుల ప్రారంభం అంటే శరదృతువు ప్రారంభము తర్వాత తర్వాత ఋతువుకి ఇది సంధికాలంగా చెప్పడం జరుగుతుంది. అది కాకుండా ఈ శరదృతువు ఆహ్, ప్రారంభ కాలంలో వర్షాకాలం ముగిసి శీతాకాలం ప్రారంభమవుతుంది కాబట్టి ఈ మధ్యకాలంలో మనకి ఆరోగ్యాలు అంటే రోగనిరోధక శక్తి తగ్గి అనారోగ్యాలు ప్రబలే అంటే అవకాశం ఉంటుంది కాబట్టి దానికి సిద్ధం చేయడానికి మనకు ఈ 9 నవరాత్రులు పెట్టారు. ముఖ్యంగా 4 నవరాత్రులలో శరన్నవరాత్రులు చాలా కీలకమైనటువంటి నవరాత్రులు. అంటే ఇవి శక్తికి సంబంధించినటువంటి నవరాత్రులుగా వీటిని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ దుర్గా నవరాత్రులు అనేవి చాలా విశిష్టత కలిగినటువంటి అంశంగా పేర్కొంటుంటారు. ఇంకా అది కాకుండా ఇప్పుడు నేను ఒక వీడియో దీన్ని ఫుల్ లెంగ్త్ వీడియో చేసి పెట్టాను. మీరు కింద లింక్‌లో పెడుతున్నాను. మీరు దానిలో వెళ్లి చూడండి. దుర్గా నవరాత్రులకు సంబంధించి ఇది జ్యోతిష్య పరంగా దీని ప్రత్యేకత ఏమిటి? ఖగోళ పరంగా దీని యొక్క గొప్పదనం ఏమిటి? అది కాకుండా ఆధ్యాత్మిక పరంగా మన లోపల ఈ నవరాత్రుల ద్వారా కుండలిని శక్తి ఎలా ప్రేరేపించబడుతుంది అనే విషయాల్ని నేను వివరంగా చెప్పడం జరిగింది. మీరు ఈ యొక్క వీడియో పూర్తిగా అంటే ఏదైతే లింక్‌లో ఉన్నటువంటి వీడియో ఉందో దానిలోకెళ్ళి పూర్తిగా చూసి మీరు ఆ యొక్క వీడియోని లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఆహ్, దీని వివరాలు అంటే దుర్గా నవరాత్రి యొక్క శక్తి మరియు చండీ హోమం విశిష్టత మీకు ఆ వీడియోలో దొరుకుతుంది. నేను మీ డాక్టర్ వీరమాధవ్ శర్మ. నమస్కారం.